హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఏపీ ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి అసలు అమ్మాయిల అవ్వా నడుస్తుంది. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఆ ఆర్టికల్ ఏంటి అనేది చూసే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 60.72% ఎంబీబీఎస్ సీట్లు అమ్మాయిలకే. కన్వీనర్ యాజమాన్య కోటాల్లోనూ వీరిదే హవా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నీట్లో మంచి ర్యాంకుల కోసం అమ్మాయిలు కష్టపడి చదివారు. అధిక శాతం ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాల్లో 60.72% సీట్లు అమ్మాయిలకే దక్కాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి అమ్మాయిల ప్రవేశాలు 3.66 పెరిగాయి. ఆ మేరకు అబ్బాయిల ప్రవేశాలు తగ్గాయి. కన్వీనర్ కోటా 61.50%, యాజమాన్య కోటాలో 59.17%లోనూ అమ్మాయిల ప్రవేశాలే అధికం. చూశారా గాయస్, ఇక్కడ గవర్నమెంట్లో అటు ప్రైవేట్లో ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలదే హవా. అమ్మాయిలే ఎక్కువగా ఎంబీబీఎస్ చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ అయితే చూస్తే అర్థమైపోతుంది. గాయస్, చూశారు కదా, బాయ్స్ అయితే ఈ యొక్క పోటీలో వెనుకబడే ఉన్నారు. వాళ్ళు ఎందుకో మరి ఇంట్రెస్ట్గా లేనట్టుగానే ఉంది. ఈసారి అయితే మాత్రం అమ్మాయిలకే ఎక్కువ సీట్లు అయితే వచ్చినాయి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఆయా వివరాలు వర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి ప్రభుత్వానికి నివేదించారు. చూశారు కదా గాయస్, 60.72% ఎంబీబీఎస్ సీట్లు అయితే అమ్మాయిలకే వచ్చేసినాయి. సో అబ్బాయిలకు వచ్చేసి ఆల్మోస్ట్ 40% అనుకోండి. అలా 40% మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. 60% అమ్మాయిలు అయితే ఎంబీబీఎస్ చదువుతున్నారు. సో అబ్బాయిల పర్సెంట్ అయితే ఎంబీబీఎస్ సీట్లలో తగ్గిపోతూ ఉంది, అమ్మాయిల పర్సెంట్ అయితే పెరుగుతుంది. ఇది గైస్ పూర్తిగా ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించి ఈ ఇయర్కి మొత్తం ఎవరికైనా సీట్లు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది అయితే వివరాలు అయితే ఆరోగ్య వర్సిటీలో వెబ్సైట్లో పొందుపరిచారు.